ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏం స్వీట్స్ చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు ఇలా పొయ్యితో పని లేకుండా 10 నిమిషాలు ఇలా చేసి పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం. అంత బాగుంటాయన్నమాట. సాఫ్ట్గా చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేయగలిగేటంత సింపుల్గా ఉంటుందండి. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 కప్పు చక్కెర, అలాగే 1 కప్పు డ్రై కోకోనట్ పౌడర్ అండి. బయట మనకు కిరాణా స్టోర్లలో దొరుకుతుంది కదా, అది 1 కప్పు తీసుకోవాలి. అలాగే 10 కాజు వద్దు అనుకుంటే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవచ్చు. అలాగే 3 ఇలాచీలు కూడా వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఈ పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. స్వీట్స్ ఇష్టమైన వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరు. దీని టేస్ట్ చూస్తే చేసుకోవడం కూడా చాలా సింపుల్. అలాగే 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. మామూలుగా మనకు జనరల్ స్టోర్స్లలో దొరుకుతుంది కదా మిల్క్ పౌడర్, ఏ మిల్క్ పౌడర్ అయినా తీసుకోండి. 1/2 కప్పు తీసుకున్నాను. స్వీట్ కాస్త తక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు మిల్క్ పౌడర్ అయినా తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఓన్లీ 1 టీ స్పూన్ మాత్రమే, ఎక్కువ అస్సలు వేసుకోకూడదు. అలాగే ముందుగా 4 టీ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలు టీ స్పూన్తో మాత్రమే వేసుకోవాలి, చాలా తక్కువగా పడతాయి. ఇలా 4 టీ స్పూన్స్ పాలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇంకా పాలు పడతాయి అనుకుంటే టీ స్పూన్తో వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకండి. నాకు 4 టీ స్పూన్స్ ముందుగా వేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకొక 2 టీ స్పూన్స్ మళ్ళీ పాలు పట్టాయి అన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీకి. అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి, మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రెసిపీస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి, నేను ఇంకొక 2 టీ స్పూన్స్ పాలు వేసుకొని చపాతీ ముద్దలా చేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలా చేస్తున్నాను, అలా అయిపోయాయి అన్నమాట. అంత బాగుంటాయి. స్వీట్స్ ఇష్టమైన వాళ్ళైతే ఇంకా చాలా బాగా ఇష్టపడి తింటారు. చాలా సింపుల్ కదండి. ఇదిగోండి ఇలా దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే హోమ్మేడ్ పేడ. ఇదిగోండి ఇలా చపాతీ ముద్దలా చేసుకొని, ఇది నానబెట్టే అవసరం లేదండి, పిండిని వెంటనే చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నెయ్యి రాసుకునే అవసరం లేదండి, ఆల్రెడీ మనం పిండిని తడిపాం కాబట్టి చేతికి నెయ్యి ఉంటుంది. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముద్దలుగా బాల్స్లా చేసుకొని, ఇదిగోండి ఇలా చేసుకొని, నేను ఇక్కడ వచ్చేసి పిస్తా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని ఇలా పైన పెట్టేసి వేలితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, హోమ్మేడ్ పేడ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు, అంత సింపుల్ ప్రాసెస్. ఇదిగోండి ఇలా అన్నీ నేను ఇలా చేసుకున్నాను. పొయ్యితో పని లేదండి. చూసారు కదండి, హోమ్మేడ్ పేడ 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతకు మించి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు చేసుకొని తిన్నాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.